వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడం జరిగింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఈ వర్షాలకు సంబంధించి ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రేపు, ఎల్లుండి మాత్రం అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రధానంగా అటు కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు సంబంధించి కొంత భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడి ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సాధారణం కంటే కూడా 39% మేర ఎక్సెస్ రెయిన్ఫాల్ ను పడినటువంటి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనుందని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం దీని ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే వంశీ, ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, దాంతో పాటుగా మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని రేపు, ఎల్లుండి జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా మిగతా జిల్లాలన్నిటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.